అసెంబ్లీలో దొంగెవడో దొరవడో ఈరోజు దొరకబోతున్నారు. దాని గురించి ఈరోజు అసెంబ్లీ మంగళవారం రోజున 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక పులైతే నేరుగా అసెంబ్లీలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాడిన పొంతు పాటలన్నీ ఈరోజు దూర తీరిపోయేలా దొరికిపోతాడు. కేసీఆర్ అడుగు పెట్టడంతో మైకులు కట్ చేసుడు కాదు, దమ్ముంటే కేసీఆర్కి ఈరోజు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి, రేవంత్ సర్కార్తో కూడా. ఎందుకంటే మరి ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్న కేసీఆర్ ప్రభుత్వము దొంగ దొర అనుకుంటా నాటకాలు చేసింది ఈ ప్రభుత్వం. అదే ప్రభుత్వం ఈరోజు పరిపాలనలోకి వచ్చింది, రెడ్ల రాజ్యం అయ్యింది. ప్రజలు యాగం చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు తీసుకుంటూ స్వల్ప లాభాలకు ఉపయోగించుకుంటున్నారు. దానిపైన ఈరోజు వాళ్ళే సమాధానం ఇస్తారో పూర్తి స్థాయిలో అసెంబ్లీ చర్చల్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, అందరి చూపు అసెంబ్లీ వైపే. ఇక అసెంబ్లీ ఈరోజు దద్దరిల్లిపోతుంది, ఒక రేంజ్లో దద్దరిల్లిపోతుంది. రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు ఒకటే తక్కువ. ఈరోజు వేల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాళేశ్వరం పైన కానీ వేటిపైన కానీ కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే తన వద్దు చార్ట్ ప్రిపేర్ చేసుకుని ఆయన వస్తున్నప్పటికీ రేవంత్ సర్కార్ మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఊగిసలాడుకుంటా ఈరోజు 11 గంటల వరకు అయితే రాబోతున్నారు. నా ముచ్చట పరంగా చూసుకుంటే తెలంగాణలో మరో ఉద్యమం, దొంగలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఒక గొప్ప చర్చ అయితే రావడం జరిగింది. ఆ ముచ్చటని చూసుకుంటే మాత్రము మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాలి. మోడీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు ఒక్కటే. వీళ్ళ నుంచి తెలంగాణను కాపాడాలి. A1 A2లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పాడని రేవంత్ పొగడమా? చిత్తరంజన్ చేతిలో ఎన్టీఆర్ తుక్కుగా ఓడారు. అన్యాయం చేసినోళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ తెలంగాణ తల్లిని అమ్మడానికి సిద్ధమవుతున్నారు. మరో పోరాటం చేస్తే తప్ప తెలంగాణను కాపాడుకోలేదు. షెడ్యూల్ 9, 10లలో ఏముందో తెలుసుకోవాలి, లేదంటూ ప్రజలను ఆగమవుతారన్న హెచ్చరిక. 150,000 కోట్ల దొబ్బడానికి మూసి రెడ్డి, గజనీ రెడ్డి పాకులాడుతున్నాడు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలు, రౌండ్ టేబుల్ సమావేశంలో ఇక వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ద్రోహం చేశారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఎవరైతే తెలంగాణకు అడ్డుపడ్డారో అలాంటి దొంగలను ఈరోజు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిపించి దానిపైన గులాబీ పూలు చెల్లించి మీ పాదాలు కందిపోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వండి. మీకు ఏ గనులు కావాలి, ఏ శాఖలు కావాలి, ఏ కంపెనీలు కావాలి, ఎన్ని కోట్ల రూపాయల ఫండ్ కావాలి అనుకుంటా ఒక్కొక్క శాఖని ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి అమ్మేస్తా ఉన్నాడు. ప్రజలారా, రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి అంతా ఇంత కాదు. వీళ్ళు ప్రధానంగా దొంగలని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియకపోయినప్పటికీ A1 A2 దొంగగా ప్రధాన దొంగ చంద్రబాబు అయినప్పటికీ ఏపీలో సీఎం అయ్యిండు. A2 దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు. దొంగలు కలిసి ఏం చేస్తారయ్యా అంటే జగన్ ఏ విధంగా అయితే రుచికొండను కొట్టేసిండో, రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మూసీ నది పైన 150,000 కోట్ల రూపాయలు దోచుకుందామని చూస్తున్నాడో, ఈ విధంగా రాష్ట్రాన్ని ఆగం చేయడానికి అయితే ప్రధానంగా అయితే పన్నుకున్నారు. ప్రజలారా, ఏపీలో ఉన్న కొందరు దొంగలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అమ్మడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేస్తారు. మరి మీరే చెప్పండి, 150,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నదిని క్లీన్ చేపించడం వల్ల ఎవరికైనా ఒక రవ్వంత కానీ 1% అయినా కానీ లాభం ఉందా? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోకెల్లా అందరితో పోల్చుకుంటే మంచిగా డెవలప్ అయిన సిటీ. మరి ఈరోజు అదే తెలంగాణలో రైతులు కూడా బాగుపడ్డారంటే ప్రధానంగా అన్ని రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణనే. మరి అదే తెలంగాణకి రైతు బంధు అనే ఒక స్కీమ్ ఉంది కదా రేవంత్ రెడ్డి, మరి రైతు బంధు ఏది? నీ రుణమాఫీ ఒకటే మాటలు చేస్తా ఉన్నావు. మరి దొంగలకు ఏం శాతం అవుతుంది? దొంగలు ఒకటి చెప్పి ఒకటి చేస్తూ ఉంటారు. దొంగలు దొంగతనాలు ఏ విధంగా పంచుకుంటారో ఆ విధంగా మాటలు పంచుకొని మూటలు లెక్క నీరు గారిపోయే మూటలు. ఇటువంటి దురపాలన చేస్తూ ఉన్నాడు, దొంగ పాలన చేస్తూ ఉన్నాడు. రాష్ట్రాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్న ఖజాన్ని అమ్మడానికి దివాలా తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి, 150,000 కోట్ల దొబ్బడానికి మూసిరెడ్డి, గజనీ రెడ్డి పాకులాడుతూ ఉన్నాడు. మరి నేను చెప్పేది ఒకటే, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకో, రాష్ట్ర ప్రజల్ని ఆదుకో. నీకు నిజమైన ముఖ్యమంత్రి పదవి ఉపయోగించడం తెలిసి ఉంటే ముఖ్యమంత్రిగా పరిపాలించు, లేదా ఒక దొంగ లెక్క రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఈ విధంగా ప్రయత్నాలు ఇస్తూ ఉంటాడు. అలా చేయకుండా రాష్ట్రాన్ని మాత్రం కాపాడడానికి అయితే ప్రయత్నం అయితే చేయ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమం చేయాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని, మన సంపదని, మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలను, మన వనరులను రేవంత్ రెడ్డి అమ్మడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇక చూడండి, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు ఒక్కటే. ఇన్నేళ్లుగా మోడీ వేరు, రేవంత్ రెడ్డి వేరు. మరి
ఢిల్లీకి 18 సార్లు ఎందుకు పోవాలి రేవంత్ రెడ్డి? దేనికోసం పోవాలి? మోడీ అతనికి ఎంత దగ్గరై ఉంటే, మోడీకి ఎంత మద్దతు ఇచ్చి ఉంటే ఆయన 18 సార్లు ఢిల్లీకి పోవాలి? ఎందుకు పోతాడు? రాష్ట్రంలో ఉంటే ఎక్కడ ఇజ్జత్ పోతుందో, రాష్ట్రంలో ఉంటే విద్యార్థులు ఏడ బట్టి అడుగుతారో, రాష్ట్రంలో ఉంటే మహిళలు ఏడ బట్టి కొడతారో, రాష్ట్రంలో ఉంటే రైతన్నలు ఎక్కడ నాగలు బట్టి చదువుతారో అని భయంతో ఢిల్లీకి పారిపోతా ఉన్నాడు. ఏమైనా ఉంటే స్టేటస్లు ఏం పెడతా ఉన్నారు? 500 గ్యాస్ అమలు చేయడానికి నేను ఢిల్లీకి పోతా ఉన్నా. సిగ్గుండాలి. ఢిల్లీకి ఈడ గ్యాస్కి ఏమైనా సంబంధం ఉందా? ఢిల్లీకి గ్యాస్కి ఏమైనా సంబంధం ఉందా? దొంగ రాజకీయాలు ప్రజలారా ఇదంతా. దొంగ రాజకీయాలు, దోపిడి రాజకీయాలు, లంగ రాజకీయాలు, దొంగ రాజకీయాలు, పరిపాలన శాత కాకుండా, ప్రజలకు సమాధానం చెప్పుడు శాత కాకుండా మీడియా వాళ్ళతో ఇజ్జత పోతా ఉంటే రేవంత్ రెడ్డి మొహం తిప్పుకోలేక, చాటుకోలేక అటు ఫామ్ హౌస్లో దాక్కొని ఇటు ఇంటికాడ ఉండలేక ప్రగతి భవన్కి రాక సీదా ఢిల్లీకి పారిపోతా ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి 18 సార్లు ఢిల్లీకి పోవుడు తన స్వల్ప రాజకీయాల కోసము, డబ్బులు దాచిపెట్టడానికి కోసము ఎక్కడి నుంచి ఇలా అప్పు తీసుకురావాలి, తీసుకొచ్చిన అప్పుని ప్రజల మీద ఖర్చు పెట్టుకోకుండా జేబులు ఎట్లా పెట్టుకోవాలి, దానిపైన రేవంత్ రెడ్డి ప్రధానంగా కుట్ర పనుకుంటున్నాడు. ప్రజలరా దయచేసి మీరు మేలుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలు మీరు అర్థం చేసుకోవాలి. సస్య సామాన్యంగా ఉన్న తెలంగాణని శాంతి భద్రతలు లేకుండా చేస్తున్న ఈ దొంగను ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకొని ఏకమయ్యి ఏరే కూర్చుని కూలగొట్టుడు కాదు కదా, ఈయన ముఖం అవ్వపడకుండా రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రాష్ట్రం ఏర్పడకుండా ఏ సన్నాసులు అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డారో ఆ సన్నాసులకు ఈరోజు మంచిగా ఆహ్వానింపులతోటి రాష్ట్రాన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీలో ఈయన మోగక తప్పదు. ఈరోజు ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. సమాధానం శాత కానప్పుడు మైకులు కడి చెప్పిస్తాడు. ఇది కాంగ్రెస్ సర్కారు.